ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నవగ్రహాలకు సతీ సమేతంగా, వాహన సమేతంగా, ఆదిదేవత, ప్రత్యధి దేవతల సమేతంగా విడివిడిగా 9 ఆలయాలను ఇక్కడే నిర్మించారు. ఇక్కడ పంచముఖ హనుమంతుడు, శివుడు, వెంకటేశ్వర స్వామి ఈ దేవాలయంలో కొలువుతీరున్నారు. దేవాలయం లోపల హుండీలను చాలా కళాత్మకంగా కలశాలను పోలినట్లుగా తీర్చిదిద్దడం ఇక్కడ ప్రత్యేకత. నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వర్మ తెలుగు వ్లాగ్స్. యాదగిరిగుట్ట నరసింహస్వామివారి దేవస్థానానికి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వస్తున్నామండి. యాదగిరిగుట్ట సమీపంలోని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం తప్పక దర్శించదగిన క్షేత్రం. కళకు పెద్దపీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం వెనక నుండి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తారు. ఈ దేవాలయం ముఖద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది. ఈ క్షేత్రానికి లోపల వెళ్ళడానికి ఎంట్రన్స్ ద్వారం అండి ఇది. టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 350, చిన్నపిల్లలకి 300 తీసుకుంటున్నారు. మనం ఎంట్రన్స్లోని ఆంజనేయ స్వామిని చూసాం కదా, ఇటు నుంచి చూస్తే శివయ్య కనపడతారు. ఇక్కడ ఎంట్రన్స్లోని మనకి కలశం చాలా ఆకర్షణగా ఉంటుంది ఈ టెంపుల్కి ఎంట్రన్స్లో. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. వేరే ప్రపంచంలోకి వెళ్ళామన్న అనుభూతి ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. చూసిన తర్వాత లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుందండి, అది క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మొదటగా మీకు చేరుతుంది. అదేవిధంగా మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. ఈ లోపలికి వెళ్తుంటుంటే పక్కనే మనకి అమ్మవారు వచ్చేసి పంచముఖాలతోటి విగ్రహం ఉంటుందండి. ఈ విగ్రహం అయితే చాలా ఆకర్షణగా కనబడుతుంది మనకి ఎంట్రన్స్లోని. ఈ ద్వారం గుండానే మనం లోపలికి వెళ్తుంటుంటే వినాయక స్వామి వారు మొదటిగా మనకి దర్శనమిస్తారు. టికెట్ ఈవిడికి కాదంటండి, ఇంకా ముందుకు వెళ్తే వాళ్ళు తీసుకుంటారంట. పెద్దవాళ్ళకి 350 తీసుకున్నారు, చిన్నపిల్లలకి 300 తీసుకుంటున్నారు. ఇలా వచ్చేసి మనం ఎడమ చేతి వైపుగా వెళ్తామండి. ఈవిడ కాదంట, ఇంకో చివరి ఎక్కడ ఉన్నారంట, వాళ్ళకి ఇద్దాం. ఇలా లోపలికి రాగానే మహాభారతంలోని కొన్ని ఘట్టాలు మనకి ఇలాగ విగ్రహం రూపంలో నిర్మించి కిందని శిలా పథకం ఒకటి ఉంటుందండి. అక్కడ ఏ సంభాషణలు జరిగాయి అని చెప్పేసి వివరించడం జరిగింది. చూస్తున్నారు కదా, ధృతరాష్ట్రుడు, పాండురాజు, శకుని, భీష్ముడు, విరోధునితో సభ. అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటుంటే ఇంకా పక్కన ఉంటాయండి ఇలా విగ్రహాలు నిర్మించి. మనకు అర్థం కాకపోతే ఇక్కడ ఇలా పలక ద్వారా చదవచ్చు. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. ఈ పక్కన చూడొచ్చండి, పాండవులు చూసారా చిన్న వయసులోని, అక్కడ కూడా అదే ఉంది, తల్లిదండ్రులతోని చిన్న వయసులో పాండవులు అని చెప్పేసి. ఈ పక్కనే గాంధారి మాత, శకుని గారు, తర్వాత వచ్చేసి వేదవ్యాసులు వారు కూడా ఉన్నారు. ఇక్కడ మనకి చిన్న చిన్న లడ్డూల్లా కనబడుతున్నాయి కదండి, అవి వచ్చేసి గాంధారి మాత పిల్లలండి. ఈవిడతో పాటు పాండవుల తల్లి ఈవిడ కూడా ఒకసారే గర్భవతులు అవుతారు. ఆవిడికి సంవత్సరంలోనే పిల్లలు పుడితే ఈవిడికి 2 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోతే ఆ కోపంతో గర్భాన్ని ఒకసారి గట్టిగా కొట్టుకోవడం వల్ల లోపల పిండాలన్నీ చితికిపోతాయండి. వాటిని ఎలాగైనా రక్షించాలని చెప్పేసి వేదవ్యాసులు వారు చిన్న చిన్న కుండల్లో బంధిస్తారు. అదొక లిక్విడ్లు అంటే అప్పట్లో ఉండేవి కదా, అవన్నీ వేసి దాన్ని రక్షించడానికి తయారు చేస్తారండి. మొత్తం 100 మంది పిల్లలు పుడతారు. లాస్ట్న ఒక ఆడపిల్ల పుడతారండి. ఆవిడ వచ్చేసి దుస్సల. మహాభారతం ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. చిన్నపిల్లలకి చెప్పాలనుకునే వాళ్ళు ఈ క్షేత్రానికి తీసుకొని వస్తే ఇలా శిల్పాల ద్వారాగా మనం వివరిస్తే వాళ్ళు ఇంకా తొందరగా నేర్చుకునే వీలుగా ఉంటుందండి. ఇలా ఉండడం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. తెలియని వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది మహాభారత చరిత్రలో, మనకి చరిత్రలో ఎలా జరిగాయి ఏంటని చెప్పేసి.
నెక్స్ట్ ఇంకెలా చివరిగా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న కొలది మనకి ఇలా విగ్రహాల ద్వారాగా ఉంటుందండి మొత్తం చరిత్ర అంతానా. మహాభారతంలోని ఈ ఘట్టం చాలా బాగుంటుందండి. ఇంద్రలోకానికి అర్జునుడు బాణాలు వేస్తే భీముడు వెళ్తారండి తెల్ల ఏనుగు కోసం. తెల్ల ఏనుగు తీసుకురావడానికి భూమిపైకి ఇలాగ ఆకాశానికి నిచ్చెన వేసుకొని వెళ్తారని అంటారు కదా. ఈ ఘట్టం అయితే చాలా బాగుంటుంది మహాభారతంలోని. ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్లో సింబల్తోని ఒక గీత గీసి మధ్యలోని రెడ్ బాణం గుర్తు వేశారు కదండి. దాన్ని చూసుకుంటూనే మనం ఈ కళాక్షేత్రం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అవి ఫాలో అవ్వకుండా వెళ్తే మాత్రం మనం ఎండింగ్ ఎక్కడుందో స్టార్టింగ్ ఎలా వెళ్ళాలో చివర ఎలా ఉంటుందనేది అర్థం కాదు. దాన్ని బట్టే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ స్టార్టింగ్లోని దుర్గమ్మవారు ఉంటారు. తర్వాత చిన్న చిన్న విగ్రహాలు ఏమేమి రాష్ట్రాల్లోని అమ్మవారు ఏ విగ్రహ రూపంలో మనకి దర్శనమిస్తారో అని చెప్పేసి ఇక్కడ చిన్న చిన్న విగ్రహాల్లో నిర్మించడం జరిగింది. ఇది చాలా బాగుంటుందండి. ఇవి చూసిన తర్వాత బయటకు వస్తుంటేనండి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంటుంది ఇక్కడ. ఎంత బాగుంటుందో వీడియోలో కంటే బయట రియల్గా చూస్తే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ పక్కనే ఒక చిన్న గుహలా ఉంటుందండి. పైన వచ్చేసి భారతమాత విగ్రహం ఉంటుంది. లోపల చూద్దాం వెళ్ళి. భయపడిపోయాను, ఒకసారిగా కదిలిపోయింది. అలా కదులుతుంటే చూడండి చాలా బాగుంది. చూడటానికి ఎంత ఆనందంగా ఫీల్ అయ్యానో లోపలికి రాగానే ఒక్కసారిగా ఈ కదలటం శబ్దంతో స్టార్ట్ అయ్యిందండి. ఒక్కదాన్నే ఉండడం వల్ల చాలా భయం వేసింది లోపల. ఇక్కడ నాగలోకంలా ఉందండి. లోపలికి వెళ్దాం అనుకుంటే చాలా సౌండ్స్ వస్తున్నాయి చూడండి. ఇందాక కృష్ణుడి దగ్గర భయం అనిపించింది, కానీ ఇక్కడ ఇంకా భయంగా అనిపిస్తుందండి. ఎందుకంటే పాము శబ్దాలు వస్తున్నాయి లోపటి నుంచి. నేనును నాతో పాటు ఒక ఆంటీ తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. కాకపోతే వాళ్ళ మదర్ అంటున్నారు ఇంత అమౌంట్ పెట్టి వచ్చాం కదా లోపలికి చూద్దాం వెళ్ళి అని చెప్పేసి అంటే కొద్ది ధైర్యం చేసి నేను లోపలికి వెళ్ళాను. ఆ శబ్దాలు వింటుంటుంటే ఒక లెక్కలో లేదు, వినండి మీరు కూడా. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు చిన్న కామెడీ జరిగిందండి. నా ముందు వెళ్తున్నారు కదా ఈవిడ, నేను ఫస్ట్ వెళ్తే నా వెనకాల వద్దామని ఈవిడ అనుకున్నారు. తర్వాత ఆవిడ వెళ్ళిపోతే ఆవిడ వెనకాల నేను వెళ్దామని అనుకుంటున్నాను. కాకపోతే కొద్ది ధైర్యం చేసి ఆవిడే వెళ్ళారు. ఆవిడ వెనకాతలే నేను వెళ్ళుకుంటూ షూట్ చేశాను ఇదంతా. లోపల నవ్వుతో పాటు భయం కూడా ఉంది. ఆ శబ్దాలు చూసారు ఎలా వస్తున్నాయో. కామెంట్ చేయండి మీకు తెలిస్తే. నాగలోకానికి అధిపతి పెద్ద పాము పేరు ఏంటో. ఇక్కడ విగ్రహం కనబడుతుంది కదా, ఈ నాగజాతి అన్నిటికీ ఒక నాయకుడు ఉంటారు కదా, ఆ నాయకుడు పేరేంటో కామెంట్ చేయండి. అందరు వెళ్ళిపోయి నేను ఒకదాన్నే ఉన్నాను. ఇప్పుడు చూసింది సగమేనండి. మనం నాగలోకం చూసాము, ఇంకా చాలానే లోకాలు ఉన్నాయి.
అంటే బ్రహ్మలోకం అని చెప్పేసి, తర్వాత వైకుంఠలోకం, అందరం భయపడేది యమలోకం కూడా ఉందండి ఇక్కడ. అయితే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. రెండో వీడియో కింద అంటే సెకండ్ పార్ట్ కింద అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఇంకా ఇక్కడి నుంచి అయితే వీడియో చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు సెకండ్ పార్ట్ని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. అయితే ఈ క్షేత్ర నిర్మాణం చూసుకుంటే మనం ఈ ఆలయాన్ని కొంద సత్యనారాయణ 1991లో అనారోగ్యం బారిన పడి మృతి చెందిన తన చిన్న కుమారుడు సురేందర్ జ్ఞాపకార్థం సురేంద్రపురి పేరిట ఈ కళాధామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించారట. ఇక్కడ ప్రతి శిల్పం కూడా మన చరిత్రను మనకు కళ్ళకు కట్టినట్టు వివరించినట్లే ఉంటుంది. చాలా బాగుంటుందండి. అయితే ఇది జనాల్ని చూసే విధంగా ఓపెనింగ్ అయిన ప్రారంభించిన తేదీ వచ్చేసి ఫిబ్రవరి 8, 2009లో ప్రారంభించారట ఈ క్షేత్రాన్ని. ఇక్కడ మీరు చూడొచ్చు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్లుగా. అక్కడ చూస్తున్నారా విగ్రహాలు కూడా ఎంత బాగున్నాయో. శ్రీకృష్ణుడు వారు గోవర్ధన పర్వతాన్ని ఎత్తటం. మనకి వేదాలు ఉంటాయి కదండి, ఋగ్వేదము, సామవేదము. ఆ వేదాలకు సంబంధించిన శిల్పాలు కూడా ఉన్నాయి. ఆ శిల్పాలను కూడా చూద్దాం. ఈ క్షేత్రం గురించి చెప్పడం కంటే మనం స్వయంగా వెళ్ళి మన కళ్ళతో చూస్తేనే ఆ అనుభవం వేరేగా ఉంటుందండి. ఈ క్షేత్రాన్ని మొత్తాన్ని చూడాలనుకుంటే 2 గంటల సమయం పడుతుంది. సామవేదము, యజుర్వేద వేదం, రామాయణంలోని శ్రీరాములు వారు సీతమ్మ తల్లిని బంగారు విగ్రహం చేయించి యాగం జరిపిస్తారు కదండి. ఆ సన్నివేశం అయితే మనకు కళ్ళకు కట్టినట్లుగా నిర్మించడం చాలా బాగుంది. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇలా చూస్తున్న పక్కకు కొద్ది ముందుకు వెళ్తే గోపికల బట్టలు శ్రీకృష్ణుల వారు దొంగతనం చేసి చెట్టు పైన పెట్టేసిన సన్నివేశం కూడా ఇక్కడ బాగుంటుంది. తర్వాత ఈ లొకేషన్ అంతానండి ఇక్కడి నుంచి చూస్తే చాలా బాగుంటుంది. ప్రతి విగ్రహం, ప్రతి టెంపుల్ కూడా ఏ రాష్ట్రాల్లో ఏ టెంపుల్ ఆ రాష్ట్రాల్లో దేవతామూర్తుల్ని కూడా నిర్మించడం అయితే చాలా అద్భుతమైనది. ఇక్కడి నుంచి వీడియో చాలా బాగుంటుందండి. ఈ యారో బటన్ చూస్తున్నారు ఎల్లో కలర్ది, దాని ద్వారాగా మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలోని సెకండ్ పార్ట్ కింద పెట్టడం జరుగుతుంది. ఈ వీడియోని ఆదరించినట్లుగానే తర్వాత వచ్చే ఈ వీడియోని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి వీడియో చాలా బాగుంటుందండి, మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్రహ్మలోకమని, వైకుంఠలోకమని, తర్వాత అందరం భయపడే యమలోకం కూడా ఇక్కడ నుంచి వస్తాయి. వీడియో చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్ ముందుకు వెళ్ళడానికి సహకరించినట్లు ఉంటుంది. తర్వాత వచ్చే వీడియోలో కలుద్దామండి. మొత్తం ఈ లొకేషన్ అంతా ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అందువలన పార్ట్ 2 రెండో వీడియో కింద అప్లోడ్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.